అధికార పార్టీకి అనుకూలంగా వార్తలు రాసేటువంటి ఒక పత్రిక. చాలా పత్రికలున్నాయి. ఒక పత్రిక మీకు తెలుసు 'కొత్త పలుకులు' అని చెప్పి అన్ని పాతవే తీసుకొచ్చి కొత్తగా రాస్తా ఉంటారు కదా! సో, వాటికి ఆ పత్రిక. సో, ఆ పత్రిక ఇప్పుడు ఈ మధ్య ఏదైతే ఒక టీవీ ఛానల్‌కు టీడీటీ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత వీళ్ళు వార్తలు రాసేటువంటి పద్ధతి మారిపోయింది కంప్లీట్‌గా. అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను, ఆ నాయకులను టార్గెట్ చేస్తా ఉంది. కానీ ఈ టార్గెట్ చేస్తూ వాళ్ళ అవినీతికి సంబంధించి బయటపెడుతూ, ఈ అవినీతికి వీళ్ళు చేసేటువంటి పనులకు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పి వార్తలు రాస్తా ఉన్నారు. ఈరోజు కూడా హెడ్‌లైన్ హైదరాబాద్‌లో మంత్రి గారి మంత్రాంగం అని చెప్పి ఒక హెడ్‌లైన్ పెట్టి రాశారు. మరి అంత రాసిన వాళ్ళు, అంత పక్కా సమాచారం ఉందని చెప్తున్నటువంటి వాళ్ళు, మరి ఎవరైతే ఈయన చేస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ఈ మంత్రి గారు ఇక్కడ ఏమేం చేస్తూ ఉన్నారు, ఏమేమి ఎలగబెడతా ఉన్నారు, స్టార్ హోటల్ రూమ్లు బుక్ చేసుకొని ఏ రకంగా చేస్తూ ఉన్నారు, ఇక్కడ వారంలో 3 రోజులు ఉండే అనేది అంశాలు అన్నీ క్లియర్గా మాకు తెలుసు అని చెప్పి దీనికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి లేఖ తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిందంట ఇక్కడ జరుగుతున్నటువంటి వీటికి సంబంధించి. సో మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఆ మంత్రి గారి పేరు ఎందుకు రాయలేదు? రాయొచ్చు కదా మరి ఆ మంత్రి గారి పేరు. రాయరు ఇట్లాంటివి. సో గతంలో కూడా ఇదే రకంగా చేసేవాళ్ళు వీళ్ళు. ఎవరైనా స్వాములకు సంబంధించి కానీ, లేకపోతే వేరే పార్టీ నాయకులకు సంబంధించి కానీ, మా దగ్గర ఇలాంటి ఆధారాలు ఉన్నాయి, పక్కా సమాచారం ఉంది, 5 గంటల బులెటిన్లో వస్తుంది, బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అని చెప్పి ఇట్లా ముందే బ్రేకింగ్లు ఇచ్చేవాళ్ళు అనమాట. 9 గంటలకు 9 గంటలకు ఉంటుంది అని చెప్పి, అదని ఇదని చెప్పి. సో ఆ వ్యక్తి వీళ్ళతో ఫోన్లో మాట్లాడేవారు. మాట్లాడి దయచేసి అది ప్లే చేయకండి, ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని చెప్పేవాళ్ళు. సో ఆ రకంగా సెటిల్మెంట్ చేసుకునే వాళ్ళు అనేటువంటి ఒక చర్చ గతంలో ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఈ చర్చ ఇదంతా అయిన తర్వాత ఆ 5 గంటల బులెటిన్లో వాళ్ళు ఏదైతే బ్రేకింగ్ అని చెప్పారో అది రాదు. సాంకేతిక కారణాల వల్ల ఇది వేయట్లేదని చెప్పి గతంలో చెప్పేవారని చెప్పి ఒక పెద్ద చర్చ ఉంది. అదే రకంగా వీళ్ళు వార్తలు రాస్తూ ఉన్నారు. మరి అంత క్లియర్గా సమాచారం ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. ఫ్రంట్ పేజీలో రాశారు, మరి క్లియర్ సమాచారం అని చెప్పొచ్చు కదా. లేపరు. మళ్ళీ పైగా ఏమంటారు వీళ్ళు, ఆ మంత్రి గారు వారంలో 3 సార్లు ఇక్కడికి వస్తారంట, కొన్ని రోజులు అమరావతిలో ఉంటారు, కొన్ని రోజులు విజయవాడలో ఉంటారంట, ఎక్కడున్నా ఇదే పరిస్థితి అంట. పైగా ఇది కళా ప్రదర్శన, ఈ కళాపోషకుడు అంటే అయినా ఇక్కడ 3 రోజులు ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో కూడా వేలు పెడతా ఉన్నాడు. ఇక్కడ ఆయనకు సంబంధించి ఆయన కింద, ఆ మంత్రి కింద ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఆయన ఆల్ ఇన్ వన్ అంట. ఆయన ఏంటి, ఇక్కడికి వచ్చేటువంటి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చేటువంటి ఏపీ నుంచి ఇక్కడికి మంత్రుల దగ్గర పనులు చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈ మంత్రి కాకుండా వేరే మంత్రుల దగ్గర ఉండేటువంటి పనులకు సంబంధించి కూడా మొత్తం ఈ వ్యక్తి చూసుకుంటాడంటే, ఈ మంత్రి సపోర్ట్తో ఆ వ్యక్తి చూసుకొని ఇక్కడ కలెక్షన్లు కూడా రాబడతారంట. ఆదివారం రాగానే ఇక్కడ అంతా ఈ సెటిల్మెంట్ అన్నీ అయిపోగానే ఇప్పుడు ఏమంటారు, గానా బజానా డ్యాన్సులు, ఈ ప్రోగ్రామ్ అంతా నడుస్తుందంట. అక్కడ సందడిగా ఉంటుందంటే, ఆయన ఉన్న 3 రోజులు కూడా సందడిగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే తీరు, ఇప్పుడు మంత్రిగా అయినా కూడా అదే తీరు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, అప్పుడు 2 రూములు బుక్ చేస్తే ఇప్పుడు కొన్ని డబల్ రూములు ఎక్కువ బుక్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి అస్సలు తెలియదంట. ఇది ఒకవేళ తెలిసింటే కనుక ఆయనకు మంత్రి పదవి ఇచ్చేవాడు కాదంట. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయనకు తెలిసిందంట, ఇట్లా సంగతి, ఈయన పనితీరు బాగుండదు, ఇట్లా అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వేలు పెట్టడం కానీ, ఇట్లాంటి వ్యవహారాలు కానీ, గానా భజన కానీ ఇవన్నీ ఉంటాయని చెప్పి తర్వాత తెలుసుకున్నారంట చంద్రబాబు నాయుడు గారు. తెలుసుకొని నీ పనితీరు మార్చుకొని చెప్పారంట. ఇప్పుడు వదిలేశారంట అంతే. అంటే ఇక చూడండి, తెలిసినా కూడా పట్టించుకోకుండా వదిలేయడం అంటే మరి వీళ్ళ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మీరు. అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కలిగినటువంటి వ్యక్తి, అవినీతి చేసే బెల్ట్ తీస్తాడు. మరి ఇలాంటి వ్యక్తి మరి ఇంత జరుగుతుంటే కూడా చివరికి వేరే రాష్ట్రం చెప్తే కూడా దానికి సంబంధించి ఎక్కడ వీళ్ళు మాట్లాడరు, దానికి సంబంధించి ఎక్కడ వీళ్ళు చర్యలు తీసుకోరు. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత అద్భుతంగా ఉంది అనడానికి ఇవి ఎగ్జాంపుల్స్. మొన్న ఇప్పుడు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఎన్ని మాటలు మాట్లాడుతారో మనం చూసాం కదా. గత ప్రభుత్వంలో అవినీతి అంత చేశారు, ఎంత చేశారని చెప్పి మరి వాళ్ళ పిఏ చేసినటువంటి ఘనకారాలు బయటపడ్డాయి కదా. మరి వాళ్ళ దగ్గర పిఏగా పనిచేస్తామంటే ఆ పిఏ ఏం చేస్తున్నాడు, నిజంగా వీళ్ళకి తెలిసే చేస్తున్నారు అనుకోవచ్చు. ఒకవేళ తెలియకుండా చేస్తుంటే మీ పిఏ ఏం చేస్తున్నాడు కూడా మీకు తెలియకుండా మీరు ఉన్నారా? అంతే కదా, ఉన్నట్టే కదా. మరి ఫెయిల్యూర్ అయినట్టే కదా. మొన్న వ్యవసాయ శాఖలో అవినీతి చేయదామని రాశారు. మరి అక్కడనేమో అధికారులు చేస్తూ ఉన్నారు, వీళ్ళకి తెలియదంటే, మరి అధికారులు చేసే పని వీళ్ళకి తెలియట్లేదంటే మీరు ఫెయిల్యూర్ అయినట్టే కదా. మరి మంత్రి గారు చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలియదంటే, మరి మంత్రులు ఏం చేస్తున్నారు కూడా చంద్రబాబు నాయుడు తెలియకుండా పాలన చేస్తూ ఉన్నారా అంటే దాని అర్థం ఫెయిల్యూర్ అయినట్టే కదా. సో ఇన్ని ఫెయిల్యూర్స్ పెట్టుకొని వీళ్ళు మళ్ళీ చాలా నీట్గా కవర్ చేస్తారనమాట. వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చాలా నీట్గా కవర్ చేయడం. ఏదైనా ఉంటే కూడా వీళ్ళు గత ప్రభుత్వం యొక్క వాసన పోలేదు,
వాళ్ళ అధికారులు ఎప్పుడైతే పనిచేస్తారో వాళ్ళంతా ఈ మంత్రికి నేర్పించారు కాబట్టి ఈయన ఈ రకంగా చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ కవర్ చేస్తారు వీళ్ళు. చూద్దాం అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పత్రికనే మరి ఏపీ మంత్రికి సంబంధించి హైదరాబాద్లో ఏ రకంగా కార్యక్రమాలు వెలగబెడుతున్నారు, ఏ రకంగా గానా బజానా చేస్తూ ఉన్నాడని చెప్పి దీనికి సంబంధించి వాళ్ళ పత్రికలో వార్త రాసింది. మరి తెలంగాణ రాష్ట్రం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని తెలియజేశారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకుంటారా లేకపోతే వదిలేస్తారనేది చూడాలి. సో దీనికి సంబంధించి మంత్రి గారి పేరు లేకుండా హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం అని చెప్పి ఆయన సంగతి కాస్త చూసుకోండి అని చెప్పి ఏపీ ప్రభుత్వానికి అప్రమత్తం చేసిన టీ సర్కార్ అని చెప్పి ఫ్రంట్ పేజీలో మరి ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది. కావాలంటే మీరు కూడా చూడండి వాళ్ళు ఏ రకంగా రాశారన్నది.